హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్య భరత్ స్టోరీస్. తిరుపతి ట్రిప్‌లో ఇది సెకండ్ డే అండి. సెకండ్ డే మనం కాళహస్తి గోవిందరాజుల స్వామి గుడికి వెళ్తున్నాము. తిరుపతి నుంచి కాళహస్తి మనకి 45 మినిట్స్ టైం పడుతది. తిరుపతి బస్ స్టాప్ నుంచి మనకి చాలా బసెస్ అవైలబిలిటీలో ఉంటాయి. ఇప్పుడు మనం కాళహస్తి రీచ్ అయ్యాము. ఓం నమః శివాయ. భారతదేశంలో పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగం ఈ శ్రీకాళహస్తీశ్వర లింగం. ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంగా కొలువుదీరి ఉంటాడని, దీనికి నిదర్శనం ఈ లింగానికి ప్రాణం ఉండడమే అని అంటారు. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో 4వదైన వాయులింగం ఇక్కడ పూజలు అందుకుంటుంది. అద్భుతమైన శిల్పకళ దీని అందం. శ్రీకృష్ణదేవరాయల టైంలో ఇది నిర్మించారు. ఇక్కడ 4 గాలి గోపురాలు ఉంటాయి. 1000 కాళ్ళ మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణ. కలంకారీ కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు. ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకుడిని దర్శించుకోవాలి. తర్వాతనే శ్రీకాళహస్తిని దర్శించుకోవాలి. పాతాళ గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి, మహాలక్ష్మి గణపతి, సహస్రలింగేశ్వర దేవాలయాలు కూడా ఉంటాయి. సాధారణంగా భక్తుడు ఎప్పుడు భగవంతుని పాదాల చెంత ఉంటాడు. కానీ శ్రీకాళహస్తిలో ఇది రివర్స్ ఉంటుంది. పరమేశ్వరుడు పరమభక్తుడైన భక్త కన్నప్ప కొండపైన దేవాలయం ఉంటే, శ్రీకాళహస్తీశ్వరుడికి పాదాల కింద దేవాలయం ఉంటుంది. అందుకే ఇక్కడ పరమేశ్వరుని భక్తవల్లభుడు అని కూడా పిలుస్తారు. మహాశివరాత్రి రోజున భక్తవల్లభుడికి ఫస్ట్ పూజ చేసి తర్వాతనే కాళహస్తీశ్వరుడికి పూజ చేస్తారు. కాళహస్తి అంటేనే మనకి గుర్తొచ్చేది రాహుకేతు పూజ. ఇక్కడ రాహుకేతు పూజ మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ చేస్తారు. ఈవినింగ్ 8 వరకు ఉంటుంది. మార్నింగ్ మనం 6 వెళ్ళంగానే టికెట్స్ తీసుకొని 500 రూపీస్ కానీ 1000 కానీ 2000 అంటే ఈ టికెట్స్ వేరియేషన్స్లో మార్పు ఉండేది ప్లేస్ అంతే. ఎక్కడైనా జరిగేది ఆ స్వామివారి పూజ. కాళహస్తిలో ఎందుకు రాహుకేతు పూజ ఫేమస్ అంటే, గ్రహాలన్నీ ఆ పరమేశ్వరుడు అదుపులోనే ఉంటాయని నమ్ముతారు. అందుకే అక్కడ రాహుకేతు పూజకి అంత ఫేమస్. ఇక్కడ జ్ఞానప్రసూరాంబిక అమ్మవారు కూడా కేతు వడ్డానంగా ఉంటుంది. అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలు ప్రముఖంగా నిర్వహిస్తారు. ఇది స్పానిష్ చెర్రీ ట్రీ, పొగడ చెట్టు అని అంటారంట. శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వల్లీదేవ సమేత చెంగల్వరాయునిగా కొలుస్తారు. ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పేరు లేదు. శ్రీకాళహస్తి ఆలయ మండపంలో అక్కడ ప్రత్యేక గుర్తుల్లో నుంచి చూస్తే అమ్మవారి శిఖరం, స్వామివారి శిఖరం, భక్త కన్నప్ప ఆలయాల శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రాణలింగం, వాయులింగం అని పిలవడానికి గల కారణం, ఆలయ గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగంగా కొలువైన స్వామివారు ఉచ్ఛ్వాస నిశ్వాసాల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు. శైవ క్షేత్రాలలో అర్చకులు అభిషేకాలు చేస్తూ ఉంటారు శివలింగానికి. కొన్ని చోట్ల భక్తులు కూడా చేస్తారు. కానీ ఇక్కడ శివలింగానికి మాత్రం అర్చకులతో సహా ఎవరు పూజ తాకరు. ప్రాణవాయులింగంగా పూజలు అందుకునే ఈ లింగం తెల్లని వస్త్రంలో ప్రకాశిస్తూ ఉంటుంది. అందుచేత ఈ శ్రీకాళహస్తీశ్వరునికి కర్పూరలింగం అని కూడా పేరు ఉంది. నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు. శ్రీకాళహస్తిలో శ్రీ అంటే సాలీడు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు, ఈ 3 మూగజీవాల చేత పూజలు అందుకున్న కారణంగా ఈ క్షేత్రాన్ని శ్రీకాళహస్తి అంటారు. సాలపురుగు, పాము, ఏనుగులు ఆత్మలను తనను విలీనం చేసుకుని స్వామి స్వయంభూగా ఇక్కడ కొలువై చెందారు. ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తాము. స్వామివారితో కొలువై జ్ఞానప్రసూనాంబ అమ్మవారు తూర్పు ముఖంగా, స్వామివారు పశ్చిమ ముఖంగా, గణపతి ఉత్తర దిశగా, దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు. ఈ క్షేత్రం ఇదే అద్దాల మండపం అండి. చిత్తూరు జిల్లాలో చిత్తూరు మామిడికాయ కొనుక్కొని మళ్ళీ బ్యాక్ టు తిరుపతి. తిరుపతి అంటేనే మనకి గుర్తొచ్చేది కొండపైన ఉన్న వెంకటేశ్వరుడు.
కానీ తిరుపతిలో రైల్వే స్టేషన్ దగ్గరలో గోవిందరాజుల స్వామి కూడా చాలా ఫేమస్. తిరుమల వెంకటేశ్వర స్వామి అన్నయ్యే ఈ గోవిందరాజస్వామి. శ్రీనివాసుని కళ్యాణం కోసం ధనాన్ని కొలమానికతో కొలిచి అలసిపోయి ఆ కొలమానికనే తలగడగా చేసుకొని సేద తీరుతున్నట్లు చెప్పిన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. చిదంబరంలో ఉన్న గోవిందరాజస్వామి వారి విగ్రహాన్ని తెప్పించి గుడిలో ప్రతిష్ఠించారు. ఈ ఆలయం ప్రాంగణంలోనే ఆండాళ్ స్వామి వారి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. గోవిందరాజస్వామి విగ్రహం రాకముందు అక్కడ పార్థసారి విగ్రహం ఉండేది. దీనికి ఉత్తర దిశలో గోవిందరాజస్వామిని ప్రతిష్ఠించారు. చిదంబరంలో ఉత్సవ విగ్రహంగా ఉన్న గోవిందరాజస్వామి ఇక్కడ మూల విరాట్ అయ్యారు. ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు వైశాఖ మాసంలో చేస్తారు. తిరుపతిలో జరిగే ఉత్సవాల్లో గోవిందరాజస్వామి తెప్పోత్సవం ప్రసిద్ధి చెందింది. గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవ తిరునాళ్ళు ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమై పౌర్ణమి నాటికి ముగుస్తాయి. ఆలయానికి తూర్పు వైపున్న గోవింద పుష్కరిలో తెప్పోత్సవాలు 5 రోజుల పాటు ఎంతో బాగా చేస్తారు. తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులు ఫస్ట్ గోవిందరాజుల స్వామిని దర్శించుకొని తర్వాత తిరుపతి దర్శనానికి వెళ్తారని. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.